నో ఫీల్డ్ విజిట్ హైదరాబాద్ దాటని బ్యూరోక్రాట్స్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు బేఖాతరు ఫైల్స్ క్లియరెన్స్ను నిర్లక్ష్యం వారి పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ విదేశీ పర్యటన రాగానే సీఎం ముందుకు ఏదైతే సచివాలయంలో కూడా పెద్ద ఎత్తున ఎవరు కూడా పని చేయట్లేదని చెప్పేసి పూర్తి రిపోర్ట్ రేవంత్ రెడ్డికి వెళ్తున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి సిఎస్లు దాదాపు 30 మంది వరకు ఉన్నారు. ఈ 30 మందిలో ఎవరు కూడా సరిగా పనిచేయట్లేదు. 30 మందిలో ఓన్లీ 3 మాత్రమే ఫీల్డ్లోకి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి పూర్తిగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే బయటకు వస్తున్నారు. నో ఫీల్డ్ విజిట్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు బేఖాతరు. ముఖ్యమంత్రి ఆదేశాలను బ్యూరోక్రాట్స్ బేఖాతరు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. తప్పనిసరిగా ఫీల్డ్కు వెళ్లాలని ప్రభుత్వ ప్రయారిటీలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించినా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. లక్షల్లో జీతాలు తిరిగేందుకు కార్లు, ఇంట్లో ఆఫీసుల్లో అటెండర్లు ఇలా సకల సౌకర్యాలు ఉన్న బ్యూరోక్రాట్స్ పనిచేయడం లేదని విమర్శలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల సెక్రటరీలతో 3 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. విధిగా ఫీల్డ్ విజిట్కు వెళ్లాలని చెప్పారు. సెక్రటరీల పనితీరుపై ప్రతి నెల రివ్యూ చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని సిఎస్ను ఆదేశించారు. దీంతో సిఎస్ రామకృష్ణరావు 3-4 రోజులుగా ప్రతి శాఖ సెక్రటరీతో ప్రత్యేకంగా సమావేశమై నెల రోజుల పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎక్కువ మంది సెక్రటరీలు ఫీల్డ్ విజిట్కు వెళ్ళలేదని, ప్రభుత్వ భవనాల్లోకి ఆఫీసుల తరలింపు, ఫైళ్ల క్లియరెన్స్పై సంతకం సైతం ఫోకస్ పెట్టలేదని గుర్తించిన సమాచారం. ఏదైతే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఉన్నారు, చాలా కార్లు అనుభవిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎంతో సకల మర్యాదలు, ఇండ్లు, వాళ్ళకి సంబంధించిన ఆఫీసులో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, చాలామంది పని మనుషులతో సహా కూడా జీతాలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఎవరికి కూడా సరిగా పని చేయట్లేదు. ఓన్లీ 30 మంది వరకు ఉంటే కూడా ఎవరు కూడా ఏ శాఖలో సరిగా పని చేయట్లేదని చెప్పేసి ఆ సిఎస్ నుంచి పూర్తి సమాచారం సేకరించి ఇంకా విదేశీ పర్యటనలో ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి రాగానే ఖచ్చితంగా వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరిపైన సీరియస్ యాక్షన్ కూడా ఉండబోతుందంటూ కూడా ఈ వార్తల్లో తెలుస్తుంది. అలాగే ఫీల్డ్కు వెళ్ళింది 3. ప్రభుత్వంలో దాదాపు 30 మంది సెక్రటరీలు పనిచేస్తున్నారు. నెల రోజుల్లో తమ శాఖలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళిన అధికారులు జాబితాలో 3 మాత్రమే ఉన్నట్టు తెలిసింది. ఆ జాబితాలో అగ్రికల్చర్ సెక్రటరీ సురేంద్ర పహర్, కార్మిక శాఖ సెక్రటరీ దానాకిషోర్, మేడారం జాతర పనులు పర్యవేక్షించినందుకు స్పెషల్ సిఎస్ సబ్యసాచి ఘోష్ మాత్రమే ఫీల్డ్ విజిట్ చేసినట్టు సమాచారం. మిగతా సెక్రటరీలు హైదరాబాద్ విడిచి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళలేదని సమాచారం. ఆయా శాఖల్లో అసలు ఫీల్డ్లో ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదా, ఇతర పనుల్లో బిజీగా ఉండి వెళ్ళలేకపోయారా, అసలు హైదరాబాద్ విడిచి బయటకు వెళ్లేందుకు అసలు ఆసక్తి చూపుతున్నారా అనే చర్చ సెక్రటరియట్ వర్గాల్లో నడుస్తుంది. సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత సెక్రటరీల పనితీరుపై ఆయన పూర్తి నివేదిక వినటం తెలుస్తుంది. ఏదైతే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికీ దీనికి సంబంధించి ఓన్లీ 3 మోహన్ కావచ్చు, కార్మిక సెక్రటరీ సంబంధించి దానకిషోర్ కావచ్చు, మేడారం జాతర వెళ్ళినటువంటి సబ్యసాచి ఘోష్ కావచ్చు, ఓన్లీ 3 మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 30 మంది ఉంటారు. 30 మందిలో 3 మాత్రమే పనిచేస్తారు. ఇంకా 27 మంది కూడా సకల మర్యాదలు అనుభవించుకుంటూ కూడా ఎవరు వెళ్ళట్లేదు. అంటే వీళ్ళకు వీలుగాక వెళ్ళట్లేదు, లేకపోతే బయట అన్ని శాఖలు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఇబ్బందులు జరగట్లేదా, అసలు ఎందుకు వెళ్ళట్లేదు, హైదరాబాద్ ఎందుకు దాటిపోవట్లేదు అని చెప్పేసి కేసీఆర్ ఇక్కడ సిఎస్ నుంచి కూడా పూర్తి సమాచారం సేకరించారు. పర్యటనకు పూర్తి చేసుకుని రాగానే ఖచ్చితంగా వాళ్ళపైన సీరియస్ యాక్షన్ కూడా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఫైల్స్ పెండింగ్. కొందరు సెక్రటరీలు ఆఫీసుకు ఆలస్యంగా వస్తారని వచ్చినా అలా వచ్చి ఇలా వెళ్లారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆఫీసులో ఉన్న టైంలో సైతం ఫైల్స్ ఉండట్లేదని ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో కొందరు సెక్రటరీల పేషీట్లో వందలాది ఫైల్స్ నెలకొద్దీ పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. అయితే సంబంధిత ఆఫీసర్లు ఫైల్స్ క్లియర్ చేయకపోవడం వెనుక మరో ఉద్దేశం ఉందని అందుకే క్లియర్ చేయట్లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన సిఎస్ ప్రతి శాఖలో ఈ ఫైలింగ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, అందుకు కావాల్సిన సాఫ్ట్వేర్ను వెంటనే సమకూర్చుకోవాలని నీ శాఖలు సెక్రటరీలను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో ప్రతి ఫైల్ మూవ్మెంట్ తిరగడంతో పాటు ఏ ఫైల్ ఎక్కడ ఎన్ని రోజులు పెండింగ్ ఉందో తెలుసుకోవడం ఈజీ అవుతుందని సిఎస్ అంచనా వేసినట్టు సమాచారం. ఏదైతే చాలామంది ఆ సెక్రటరీలు పెద్ద సంఖ్యలో ఫైల్స్ అన్ని కూడా పెండింగ్లు పెడతా ఉన్నారు. ఎవరు కూడా సంతకాలు చేయట్లేదు. అసలు ఎన్ని ఫైల్స్ వస్తూ ఉన్నాయి, ఎన్ని అమలైపోతూ ఉన్నాయి, ఎన్ని ఫైల్స్కి మీరు ఫండ్స్ ఇస్తూ ఉన్నారని చెప్పేసి పూర్తి సమాచారం నాకు ఖచ్చితంగా కావాల్సింది. దానికోసం ఈ ఫైల్స్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ని తీసుకురండి. సాఫ్ట్వేర్ ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచిది. తీసుకొచ్చిన తర్వాత ఎన్ని ఫైల్స్ వస్తూ ఉన్నాయి, ఏ ఫైల్స్ను మూవ్ అవుతూ ఉన్నాయి, ఎందుకు ఆ టేబుల్ దగ్గర అన్ని ఫైల్స్ ఎందుకు ఆగిపోయాయి, ఏ సెక్రటరీ ఏం పని చేస్తూ ఉన్నాడు, ఏ శాఖలో ఏ విధంగా పని జరుగుతూ ఉంది అని చెప్పేసి పూర్తి విషయాలు కూడా నాకు తెలుస్తాయి. ఖచ్చితంగా ఈ సాఫ్ట్వేర్ని ఈ ఫైల్స్ అనే సాఫ్ట్వేర్ని ఖచ్చితంగా మీరు తీసుకురావాలి. తీసుకొస్తేనే మన పనులన్నీ సుగమం అవుతాయని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి కూడా ఏదైతే సెక్రటరీకి సంబంధించి పని చేయని వారు ఏదైతే సకల మర్యాదలు సకల అన్ని అనుభవిస్తున్న సకల
సంబంధించి సుఖాలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి